పితా పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 8వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ధ్యానించుదాం. ఏలియా విశ్వాస జీవితం మనకు గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని విడిచి విగ్రహారాధనలో పడిపోయిన సమయంలో దేవుడు ఏలియాను రాజు ఆహాబుకు పంపించాడు. నా మాట ప్రకారం తప్ప వాన కానీ మంచు కానీ పడదు అని ఏలియా ధైర్యంగా ప్రకటించాడు. అది దేవుని వాక్యంపై సంపూర్ణ నమ్మకాన్ని చూపిస్తుంది. నిజమైన దేవుని సేవకుడు పరిస్థితులను చూసి కాదు, దేవుని ఆజ్ఞను చూసి మాట్లాడతాడు. దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గర వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అక్కడ నీరు త్రాగడానికి వాగు ఉండేది. కాకులు అతనికి ఆహారం తెచ్చేవి. సాధారణంగా కాకులు స్వార్థపూరితమైన పక్షులు, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే అవే సేవకులుగా మారాయి. దీనివల్ల మనకు తెలుస్తుంది, దేవుడు తన పిల్లలను పోషించటానికి అసాధ్యమైన మార్గాలను కూడా ఉపయోగిస్తాడు. మన జీవితంలో అవసరాలు ఎంత పెద్దవైనా దేవుని సమకూర్పు అంతకంటే గొప్పది. ఏలియా దేవుని మాట వినడంలో ఆలస్యం చేయలేదు. వెళ్ళి అక్కడ నివసించు అన్న దేవుని ఆజ్ఞకు వెంటనే లోబడిపోయాడు. విధేయత ఉన్న చోట దేవుని రక్షణ ఉంటుంది. చాలాసార్లు మనం దేవుని ప్రణాళిక అర్థం కాకపోయినా ఆయన మాటను నమ్మి ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుడు ముందుగా మార్గాన్ని సిద్ధం చేసి తరువాత తన పిల్లలను నడిపిస్తాడు. కెరీతు వాగు అనుభవం ఏలియాకు ఒంటరితన సమయం అయినా అదే అతని ఆత్మీయ బలపరిచే కాలమైంది. దేవుడు కొన్నిసార్లు మనలను జన సమూహం నుండి దూరంగా తీసుకువెళ్ళి తనతో దగ్గర సంబంధం కలిగిస్తాడు. ఆ నిశ్శబ్ద సమయంలోనే విశ్వాసం బలపడుతుంది, ప్రార్థన లోతుగా మారుతుంది, దేవుని స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ వాక్య భాగం మనకు ఒక గొప్ప ఆశను, పరిస్థితులను, ఎండిపోయిన ప్రపంచం మనకు సహాయం చేయకపోయినా దేవుడు తన పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన సమయానికి అవసరమైనదంతా అందిస్తాడు. కాబట్టి భయం కాకుండా విశ్వాసంతో జీవిద్దాం. దేవుని మాటను నమ్మి నడిస్తే ఆయన కృప ప్రతిరోజు మన జీవితాన్ని నిలబెడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ధన్యవచనాలు క్రైస్తవ జీవితానికి ఆత్మీయ పునాది వంటివి. కొండ మీద కూర్చుని యేసు తన శిష్యులకు ఇచ్చిన ఈ బోధలు లోకపు ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. ప్రపంచం సంపద, శక్తి, గర్వాన్ని గొప్పగా భావిస్తే యేసు వినయం, పరిశుద్ధత, కరుణ, నీతిని ధన్యమైన జీవితం అని ప్రకటించాడు. నిజమైన ఆనందం దేవునితో ఉన్న సంబంధంలోనే ఉందని ఈ వాక్యాలు తెలియజేస్తాయి. ఆత్మలో దీనులైన వారు ధన్యులు అని యేసు చెప్పినప్పుడు దేవుని ముందు తమ బలహీనతను ఒప్పుకునే హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తాము అన్నీ చేయగలం అని గర్వపడేవారు కాదు, దేవుని కృప అవసరమని అంగీకరించేవారే పరలోక రాజ్యానికి అర్హులు. వినయం ఉన్న చోట దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. దుఃఖించువారు ధన్యులు అనే మాట మన బాధల మధ్య గొప్ప ఆదరణనిస్తుంది. పాపం కారణంగా కలిగే విచారం, జీవిత కష్టాల మధ్య దేవుని వైపు తిరిగే మనసు దేవునికి ప్రీతికరమైనది. దేవుడు అలాంటి హృదయాలను ఓదార్చి కొత్త ఆశను నింపుతాడు. కన్నీరు పెట్టుకునే ప్రతి విశ్వాసి కన్నీటిని ఆయన గమనిస్తాడు. సాత్వికులు ధన్యులు అని చెప్పడం ద్వారా యేసు కోపం, ప్రతీకారం కన్నా సహనం మరియు మృదుత్వం గొప్పదని బోధించారు. ఈ లోకంలో గట్టిగా మాట్లాడేవారే గెలుస్తారని అనిపించిన దేవుని దృష్టిలో మృదువైన హృదయం ఎంతో విలువైనది.
సాత్వికత బలహీనత కాదు, అది దేవుని శక్తితో నిండిన ఆత్మ యొక్క లక్షణం. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే వాక్యం మన ఆత్మీయ దాహాన్ని పరిశీలించమని పిలుస్తుంది. మనం దేవుని చిత్తాన్ని కోరుతున్నామా? ఆయన సన్నిధిని ఆశిస్తున్నామా? భౌతిక విషయాల కోసం ఎంత కష్టపడతామో దేవుని నీతి కోసం కూడా అంతే తపన కలిగి ఉండాలి. అలాంటి వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. కనికరం కలవారు ధన్యులు అనే మాట క్షమించే హృదయాన్ని నేర్పుతుంది. దేవుడు మనపై చూపిన కరుణను మనం ఇతరులపై చూపినప్పుడు క్రీస్తు స్వభావం మనలో కనిపిస్తుంది. ద్వేషం గాయపరుస్తుంది, కానీ కరుణ స్వస్థపరుస్తుంది. క్షమించడం ద్వారా మన హృదయం కూడా స్వేచ్ఛ పొందుతుంది. హృదయ శుద్ధి కలవారు ధన్యులు అనే వాక్యం బయట రూపం కంటే అంతరంగ పవిత్రత ముఖ్యమని తెలియజేస్తుంది. దేవుడు మన మాటల కంటే మన హృదయాన్ని చూస్తాడు. పరిశుద్ధమైన మనసు, నిజాయితీ గల ఆత్మ, దేవుని ప్రేమతో నిండిన జీవితం దేవుని దర్శించే అనుభవాన్ని ఇస్తుంది. సమాధానపరచువారు ధన్యులు మరియు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అనే చివరి ధన్యవచనాలు విశ్వాస జీవితం సులభం కాదని గుర్తు చేస్తాయి. క్రీస్తును అనుసరించేవారు కొన్నిసార్లు అపహాస్యం, తిరస్కారం, బాధలను ఎదుర్కొంటారు. అయినా దేవుడు వారిని తన పిల్లలుగా పిలుస్తాడు మరియు పరలోక బహుమతిని సిద్ధం చేస్తాడు. కాబట్టి మనం భయపడకుండా క్రీస్తు మార్గంలో స్థిరంగా నిలబడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. యేసు ప్రభు బోధించిన ధన్యవచనాల ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించు. మా హృదయాల్లో వినయం, కరుణ, పరిశుద్ధత, నీతి కోసం దాహం నింపుము. బాధల మధ్య నిన్ను నమ్మే విశ్వాసాన్ని, శత్రువులను క్షమించే ప్రేమను, సమాధానాన్ని పంచే ఆత్మను మాకు ప్రసాదించు. ఈ లోక ఒత్తిళ్ల మధ్య కూడా క్రీస్తుకు నమ్మకంగా నిలబడే ధైర్యాన్ని ఇవ్వండి. మా జీవితాలు నీ ప్రేమకు సాక్ష్యాలుగా మారునగాక. దయగల దేవుడు మన యొక్క కుటుంబ జీవితాలను దీవించునుగాక. ఆయన కరుణ మనపై ఎల్లప్పుడూ వర్షంలో కురియునుగాక. మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం బలపడునుగాక. ప్రేమమయుడైన దేవుడు తన వాక్కు ద్వారా అనుదినం మనకు బోధించి విశ్వాస ప్రయాణంలో మనల్ని నూరంతలుగా ఫలింపచేయుదురుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.